పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ని ఇవాళ లాంచ్ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ట్రైలర్ ను మూవీ మేకర్స్ విడుదల చేయనున్నారు. విజయవాడలో పలు థియేటర్స్ లో ట్రైలర్ ను ప్రదర్శించనున్నారు. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్ అంచనాలు అందుకునే విధంగా సినిమా ఉంటుందని మూవీ మేకర్స్ అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ను ఇవాళ లాంచ్ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ట్రైలర్ ను మూవీ మేకర్స్ విడుదల చేయనున్నారు. విజయవాడలో పలు థియేటర్స్ లో ట్రైలర్ ను ప్రదర్శించనున్నారు. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్ అంచనాలు అందుకునే విధంగా సినిమా ఉంటుందని మూవీ మేకర్స్ అంటున్నారు. రైట్, దీనిపైన పూర్తి సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, శ్రీదేవి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఈరోజు విడుదల కానుంది. 11 గంటల 10 నిమిషాలకు చిత్ర యూనిట్ ఈరోజు ఆ ట్రైలర్ను అతి లాంఛనంగా కూడా విడుదల చేయబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని థియేటర్లో కూడా ఈ ట్రైలర్ను ప్రదర్శించబోతున్నారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఈరోజు ఒక బిగ్ బ్లాస్టింగ్ డేగా అభిమానులందరూ కూడా ఇప్పటికే థియేటర్ల వద్ద కోలాహలం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమా రిలీజ్ కాబోతున్నటువంటి నేపథ్యంలో 2021 నుంచి కూడా ఈ సినిమా తెరకెక్కిస్తున్నప్పటికీ కూడా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇటు బిజీగా ఉండడంతో సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఎప్పుడైతే ఈ సినిమా కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో క్రిష్ జాగర్లమూడి మొదట ఈ సినిమాను ప్రారంభించినప్పటికీ కూడా ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాను పూర్తి చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల క్రిష్ జాగర్లమూడి మధ్యలో ఆ సినిమా నుంచి విరమించినప్పటికీ కూడా ఆ కథను పూర్తి స్థాయిలో ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ప్రత్యక్షంగా వీక్షించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కాబోతా ఉంది. ఎందుకంటే బ్రో సినిమా తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా ఆ తరహాలో రాలేదు కాబట్టి అభిమానులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికే ట్రైలర్ చూసేందుకు పెద్ద ఎత్తున థియేటర్ల వద్దకు చేరుకున్నారు. విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద ట్రైలర్ను ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికీ అభిమానులు అక్కడ పవన్ కళ్యాణ్ కటౌట్కు గజమాలతో పాటు భారీ ఎత్తున కేక్ కటింగ్, అదేవిధంగా పాలాభిషేకం చేయడానికి అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ట్రైలర్ ఏ విధంగా ఉండబోతోంది, ఇప్పటికే 2 పాటలు విడుదల చేశారు. ఈ పాటలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారుతూ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏది చేసినా కూడా సోషల్ మీడియాలో అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున దాన్ని వైరల్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాను ఇవాళ ఈ ట్రైలర్ షేక్ చేయబోతా ఉందని ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.
ఈ ట్రైలర్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తారు. ఎందుకంటే మళ్ళా సెప్టెంబర్లో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా కూడా రిలీజ్ కాబోతా ఉంది. కాబట్టి ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా థియేటర్ల వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లోనే ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ విడుదల కాబోతా ఉంది. విజయవాడకి సంబంధించి పలు థియేటర్లు, ప్రధానంగా రాజ్ యువరాజ్ థియేటర్ అంటే గాంధీనగర్లోనే సినిమా ప్రేక్షకులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటారు. కానీ 3 నుంచి 4 థియేటర్లో ఈ ట్రైలర్ విడుదల అవుతున్నప్పటికీ కూడా రాజ్ యువరాజ్ దగ్గర మాత్రమే పెద్ద ఎత్తున అభిమానులు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని థియేటర్లో కూడా ఇదే తరహా ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అభిమానులు ఇప్పుడు కూడా రాజకీయంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చూస్తూ ఉన్నారు. కానీ దాదాపుగా పవన్ కళ్యాణ్ ఈ బిజీ షెడ్యూల్ గడిపినప్పటికీ కూడా ఈ క్రమంలో కొంత మంగళగిరిలో కొంత సెట్ వేసి ఇక్కడే కొన్ని సన్నివేశాలు ఇక్కడే కూడా చిత్రీకరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికి పవన్ కళ్యాణ్ అనుకున్నటువంటి టైంలోనే సినిమాను పూర్తి చేశారు. సినిమా ఫుల్ ప్లేజర్గా చూసినటువంటి తర్వాత పవన్ కళ్యాణ్ అటు డైరెక్టర్ను అదేవిధంగా ప్రొడ్యూసర్ను అభినందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ తరహా చిత్రాన్ని తీసుకుని వచ్చి అందరికీ కూడా ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ కాబోతుందని ఇప్పటికే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ నెల 24న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అన్ని విడుదల కాబోతోంది. కాబట్టి మరి చూడాలి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈరోజు ఏ విధంగా ఈ ట్రైలర్ లాంచ్ను ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉంది. శ్రీదేవి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.